హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు నాన్ ఫైనైట్ వెర్బ్స్లో భాగంగా బేర్ ఇన్ఫినిటివ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బేర్ ఇన్ఫినిటివ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దాని బిట్ ఏ విధంగా వస్తుందో కూడా ఈ వీడియోలో మనము డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు స్క్రీన్ మీద ఒక బిట్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇటువంటి బిట్స్కి ఆన్సర్ ఎలా చేయాలనేది మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. డిఎస్సి టెట్ వరకు కూడా బిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న టాపిక్ ఇది, కాబట్టి తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ యొక్క ఫామ్ ఏంటంటే వెర్బ్ 1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపమే బేర్ ఇన్ఫినిటివ్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, చాలా మందికి డౌట్ ఉంది. V1కి SRES ఉన్నాయి కదా, మరి అక్కడ వెర్బ్ 1 మరి ఇక్కడ వెర్బ్ 1 ఏంటంటే అక్కడ వెర్బ్ 1 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాము, అది వేరు. బేర్ ఇన్ఫినిటివ్ కూడా వెర్బ్ 1 ఫామే, బేస్ ఫామే, వెర్బ్ యొక్క మొదటి రూపమే. కానీ ఇది వాడే స్ట్రక్చర్ బట్టి దీన్ని బేర్ ఇన్ఫినిటివ్ అని పిలుస్తాము. ఓకేనా, ఇది నాన్ ఫైనైట్ వెర్బు, కానీ సింపుల్ ప్రెజెంట్లో వాడే వెర్బు అని మాత్రం ఫైనైట్ వెర్బు. ఓకేనా, ఇక చూడండి, మొదటిసారిగా ఫస్ట్ ఏంటంటే ఈ బేర్ ఇన్ఫినిటివ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ రూల్ ఏంటంటే మోడల్ వెర్బ్స్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తాము. మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వెర్బ్స్లో మోడల్ వెర్బ్స్ గురించి చెప్పాను, అక్కడ కూడా ఈ పాయింట్ చెప్పడం జరిగింది. మోడల్ వెర్బ్స్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, అలాగే మే, మైట్, మస్ట్, యూజ్డ్ టు, ఆట్ టు, డేరు, నీడు. వీటి తర్వాత వెర్బ్ 1 రాయాలి. ఆ వెర్బ్ 1 ఏమవుతుందంటే బేర్ ఇన్ఫినిటివ్ అవుతుంది. ఓకేనా, మోడల్ వెర్బ్స్ తర్వాత రాసే వెర్బ్ 1 అనే మనం బేర్ ఇన్ఫినిటివ్ అని పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, హీ కెన్ హెల్ప్ యూ. కెన్ అనేది మోడల్ ఆక్సిలరీ లేదా హెల్పింగ్ వెర్బ్. సో మోడల్ ఆక్సిలరీ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఇక్కడ మోడల్ వెర్బ్స్ ఇవి. మోడల్ వెర్బ్ తర్వాత వాడేది ఏమవుతుందండి ఇక్కడ మోడల్ ఆక్సిలరీ. ఈ మోడల్ వెర్బ్ తర్వాత వాడే వెర్బ్ 1 అని మనం ఏమంటే బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. హీ కెన్ హెల్ప్ యూ అని. ఇట్ మే రెయిన్ టుడే. మే అనేది మోడల్ వెర్బ్, దాని తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ V1 రాయాలి. ఇది V1 కాకపోతే ఈ V1 అని మనం ఏమని పిలుస్తాం అంటే బేర్ ఇన్ఫినిటివ్ పిలుస్తాము. ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ. మస్ట్ అనేది మోడల్ వెర్బ్, తర్వాత V1 ఉపయోగిస్తాము. ఈ V1 అనే మనం బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. ఓకేనా, ఈ విధంగా ఐ విల్ కమ్, దే విల్ కమ్, హీ విల్ గో, విల్, షెల్, కెన్, కుడ్, ఆట్ టు, అలాగే ఇంకంటే ఆట్ టు తర్వాత మనకి యూజ్డ్ టు, మస్ట్, అలాగే డేరు, నీడ్, ఇవన్నింటి తర్వాత కూడా వెర్బ్ 1 రాస్తాము, దానిని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. అది ఫస్ట్ రూల్. నెక్స్ట్, ఈ మోడల్ వెర్బ్స్లో మనకి 2 ఉన్నాయి. ఏంటంటే డేరు, నీడు. డేరు తర్వాత వెంటనే చూడండి, ఇక్కడ కెన్ తర్వాత V1 రాసాం, మే తర్వాత V1 రాసాం, మస్ట్ తర్వాత V1 రాసాం. డేర్ తర్వాత వెంటనే V1 రాస్తే తప్పు, నీడ్ తర్వాత వెంటనే V1 రాస్తే తప్పు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే డేరు, నీడుని నెగిటివ్గా రాసినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. నీడు, డేర్ తర్వాత నాట్ వచ్చినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా, నాట్ ఉండాలి. ఎప్పుడు సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉండి, అంటే అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నీడు, డేరు ఉండి పక్క నాట్ ఉంటేనే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా, ఇంకో సందర్భంలో ఎక్కడ ఉపయోగిస్తామంటే డేరు, నీడ్తో స్టార్ట్ అయ్యి స్టార్టింగ్లోనే డేరు కానీ నీడు కానీ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అంటే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ ఉండి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటే ఏమంటుంది, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లేదా క్వశ్చన్ ఫామ్ అంటాం. క్వశ్చన్ ఫామ్లో లేదా ఇంట్రాగేటివ్లో రాసినప్పుడు డేరు, నీడు తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఇక్కడ నాట్ ఉన్నా నాట్ లేకపోయినా. మరొకసారి చెప్తే చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అంటే అసర్టివ్ సెంటెన్స్, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి తర్వాత నీడు కానీ డేరు కానీ ఉంటే పక్క నాట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. నెక్స్ట్, డేర్తో స్టార్ట్ అయినా నీడ్తో స్టార్ట్ అయినా పక్కన సబ్జెక్ట్ ఉంటే అంటే స్టార్టింగ్లో ఉంటాయి, అంటే హెల్పింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి, మోడల్ వెర్బ్గా పనిచేస్తాయి. తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మనం రాయాల్సిందే రాయాలి, బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్లో కానీ నెగిటివ్గా రాసినప్పుడు కానీ ఎస్ఆర్టీలోని మనం బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా, ఈ డేరెంట్ కమ్ అంటామా, ఈ డేరెంట్ టు కమ్ అంటామా. ఈ సబ్జెక్టు డేరెంట్ అంటే డేర్ ప్లస్ నాట్ నెగిటివ్, అప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ V1 రాయాలి తప్ప 2 + V1 రాయకూడదు. ఓకేనా, నెక్స్ట్ అంటే హీ డేరెంట్ కమ్ హియర్, దాని అదేంటే ఇక్కడ రావడానికి అతను ధైర్యం చేయలేడని. ఓకేనా, నెక్స్ట్ ఐ నీడ్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ అంటామా, ఐ నీడ్ నాట్ టు డ్రైవ్ ఫాస్ట్ అంటామా. ఐ ఉంది సబ్జెక్టు, నీడ్ ఉంది అంటే నాట్ ఉంది, కాబట్టి వెంటనే ఏమొస్తుంది బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది.
అప్పుడు 2 + v1 రాదు, అంటే 2 ఇన్ఫినిటివ్ రాదు. ఐ నీడ్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ అనాలి, అంటే వేగంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం నాకు లేదని అర్థం. ఓకేనండి. ఈ విధంగా సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత డేర్ గాను నీడ్ గాను ఉండి పక్కన నాట్ ఉంటేనే బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. నాట్ లేకపోతే బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఓకేనండి. ఈ సందర్భాలలో ఇక్కడ పక్కన డేర్ ఉండి పక్కన నాట్ ఉంటే ఇక్కడ v1 రాసామంటే ఇక్కడ దేనిగా పనిచేస్తుంది, మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది అర్థం. మెయిన్ వెర్బ్గా మోడల్ వెర్బ్గా. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి, డేర్ హీ అపోజ్ హిజ్ ఫాదర్ అంటామా, డేర్ హీ టు అపోజ్ అంటామా. స్టార్టింగ్ డేర్తో ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉండి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే ఇది ఇంట్రాగేటివ్ మోడలు. సో స్టార్టింగ్ డేర్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, చివరిని క్వశ్చన్ మార్క్ కింద ఇంట్రాగేటివ్ మోడల్ వచ్చి అక్కడ బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి తప్ప 2 ఇన్ఫినిటివ్ రాయకూడదు. డేర్ హీ అపోజ్ హిజ్ ఫాదర్ అనాలి తప్ప డేర్ హీ టు అపోజ్ హిజ్ ఫాదర్ అని అనకూడదు. ఎందుకంటే ఈ సందర్భంలో ఇది మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది. మోడల్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్ v1. ఎందుకంటే మోడల్ వెర్బ్ తర్వాత v1 వస్తుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్, నీడ్ ఐ డ్రైవ్ ఫాస్ట్ అంటామా, నీడ్ ఐ టు డ్రైవ్ ఫాస్ట్ అంటామంటే నీడ్ కానీ డేర్ కానీ స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ వచ్చి వీటితో స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ వచ్చి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే ఇక్కడ రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్, 2 ఇన్ఫినిటివ్ రాయకూడదు. నీడ్ ఐ డ్రైవ్ ఫాస్ట్ అనాలి తప్ప నీడ్ ఐ టు డ్రైవ్ ఫాస్ట్ అనకూడదు. నీడ్ ఐ టు డ్రైవ్ ఫాస్ట్ అని అనకూడదు. ఓకేనా, అర్థమైంది కదండి. నెగిటివ్ వచ్చినప్పుడు అసర్టివ్ మోడల్ ఉండి సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉండి తర్వాత నీడ్ కానీ డేర్ కానీ నాట్ ఉన్నప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. లేదా డేర్తో కానీ నీడ్తో కానీ స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ ఉండి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా. ఇక్కడ ఎక్సెప్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి డేర్ కానీ నీడ్ కానీ ఉండి ఇక్కడ నాట్ లేకపోతే ఏం రాయాలండి, 2 ఇన్ఫినిటివ్ రాయాలి. ఏం రాయాలి, 2 ఇన్ఫినిటివ్ రాయాలి. 2 + v1 రాయాలి. ఎప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి పక్కన డేర్ కానీ నీడ్ కానీ ఉండి ఇక్కడ నెగిటివ్ లేకపోతే 2 ఇన్ఫినిటివ్ రాయాలి. నెగిటివ్ ఉంటే మాత్రం బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హీ నీడ్స్ టు వర్క్ అంటామంటే హీ నీడ్స్ టు వర్క్ అనాలి. నీడ్స్ టు వర్క్ అనాలి. ఓకేనా. హీ నీడ్స్ టు వర్క్ హార్డ్. ఎక్కడ నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, మోడల్ వెర్బ్గా పనిచేయదు. ఓకేనా. ఈ 2 సందర్భాలలో మోడల్ వెర్బ్, కానీ ఈ సందర్భంలో నాట్ లేనప్పుడు 2 ఇన్ఫినిటివ్ వాడుతున్నాం కదా, అప్పుడు ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, మోడల్ వెర్బ్ కాదు నీడ్ అనేది. ఓకేనా. నెక్స్ట్, దే నీడ్ టు గో దేర్ అంటామా, దే నీడ్ గో దేర్ అంటామంటే సబ్జెక్టు నీడ్ ఉంది, తర్వాత ఇక్కడ నాట్ లేదు కాబట్టి 2 + ఇన్ఫినిటివ్ 2 + v1 రాయాలి తప్ప v1 రాయకూడదు. దే నీడ్ టు గో దేర్ అనాలి తప్ప దే నీడ్ గో దేర్ అనకూడదు. అందుకే నీడ్ డేర్ తర్వాత వెంటనే v1 రాస్తే తప్పు. దాని తర్వాత నెగిటివ్ ఉంటేనే v1 రాయాలి, బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఎందుకంటే మోడల్ వెర్బ్స్ అన్నింటి తర్వాత వెర్బ్ అనే రాస్తాం, కానీ నీడ్కి డేర్కి నాట్ ఉంటేనే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. పాజిటివ్ ఉంటే మాత్రం, నాట్ లేకపోతే మాత్రము 2 ఇన్ఫినిటివ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి డు నాట్ లేదా డజ్ నాట్ అంటే సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ ఉండి డు నాట్ ఉన్నా, డజ్ నాట్ ఉన్నా, డిడ్ నాట్ ఉన్నా ఆ పక్కన డేర్ ఉంటే లేదా నీడ్ ఉన్నా, డు నాట్ డేర్, డజ్ నాట్ డేర్, డు నాట్ నీడ్, డజ్ నాట్ నీడ్, డిడ్ నాట్ డేర్, డిడ్ నాట్ నీడ్, అలాగా డు నాట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ డజ్ నాట్ తర్వాత డేర్ గా నీడ్ గాని ఇస్తే అప్పుడు ఇక్కడ రాయాల్సింది 2 ఇన్ఫినిటివ్. ఎందుకు రాయాలి, ఈ స్ట్రక్చర్ లో డూ డస్ డిడ్లు హెల్పింగ్ వెర్బులు, డేర్ నీడ్లు అనేవి మెయిన్ వెర్బులు అవుతాయి. సో డేరు నీడ్ మెయిన్ వెర్బ్గా అయ్యింది అంటే పక్కన 2 ఇన్ఫినిటివ్ వస్తుంది. అవి మోడల్ వెర్బ్స్ అయ్యాయంటే బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. మోడల్ వెర్బ్ ఎప్పుడు అవుతుందంటే వాటి తర్వాత నాట్ కానీ వాటితో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మాత్రమే మోడల్ వెర్బ్ అవుతుంది, అప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ వస్తాయి. అర్థమైందా. ఈ స్ట్రక్చర్ మాత్రము 2 ఇన్ఫినిటివ్స్ వస్తాయి. సబ్జెక్ట్ ఉండి డు నాట్ ప్లస్ డేర్, డజ్ నాట్ ప్లస్ డేర్ ఉంటే అప్పుడు 2 + v1 వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇది కూడా క్వశ్చన్ ఫామే, కాకపోతే ఇది క్వశ్చన్ ఫామే, ఇది ఇంట్రాగేటివే, కాకపోతే ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే డూతో కానీ డస్తో కానీ డిడ్తో కానీ స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ ఉండి అప్పుడు డేరు నీడ్ ఉంటే అప్పుడు ఏంటి రాయాలండి, 2 ఇన్ఫినిటివ్ రాయాలి.
కానీ డేర్ స్టార్ట్ అయ్యి లేదా నీడ్తో స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ ఉంటే మాత్రం బేర్ ఇన్ఫినిటివ్. డూతో డస్తో డిడ్తో స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ ఉంటే తర్వాత డేర్ ఉన్న నీడ్ ఉన్న రాయాల్సింది టు ఇన్ఫినిటివ్. ఎందుకంటే ఈ స్ట్రక్చర్లో ఇవి హెల్పింగ్ వర్బ్స్, ఇవి మెయిన్ వర్బ్లు అవుతాయి. సో డేరు నీళ్లు మెయిన్ వర్బ్లుగా పనిచేసాయంటే రాయాల్సింది టు ఇన్ఫినిటివ్ రాయాలి, బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఓకేనా? చూడండి, షీ డస్ నాట్ డేర్ టు కమ్ హియర్ అంటమ్మా. షీ డస్ నాట్ డేర్ కమ్ హియర్ అంటామంటే సబ్జెక్ట్ డస్ నాట్ ప్లస్ డు నాట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ డేర్ ఉన్న నీడు నేట్ రాయాలి, 2 + V1 రాయాలి, V1 రాయకూడదు. షీ డస్ నాట్ డేర్ టు కమ్ హియర్ అనాలి. ఓకేనా? నెక్స్ట్, డిడ్ హీ నీడ్ టు మీట్, డిడ్ హీ నీడ్ మీట్ మీ అంటమా. డిడ్తో స్టార్ట్ అయినా డస్తో స్టార్ట్ అయినా డూతో స్టార్ట్ అయినా తర్వాత సబ్జెక్ట్ ఉంది అంటే ఇంట్రాగేటివ్ మోడల్. సో డూ డస్ డిడ్లతో స్టార్ట్ అయ్యి ఇంట్రాగేటివ్ మోడల్లో ఉండి ఇక్కడ నీడు డేర్ ఉందంటే తర్వాత రాయాల్సింది టు ఇన్ఫినిటివ్, V1 కాదు. డిడ్ హీ నీడ్ టు మీట్ మీ, డిడ్ హీ నీడ్ టు మీట్ మీ అనాలి తప్ప డిడ్ హీ నీడ్ మీట్ మీ అని అనకూడదు. ఓకేనా? నీడ్ ఉందని చెప్పి డేర్ ఉందని చెప్పి వెంటనే బేర్ ఇన్ఫినిటివ్ రాస్తే తప్పు. 2 సందర్భాల్లో మాత్రమే రాస్తాము. ఇచ్చిన సెంటెన్స్లో నాట్ ఉంటే నీడ్ తర్వాత డేర్ తర్వాత నాట్ ఉంటే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. డేరు నీడ్లతో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనండి? ఇక్కడ చూడండి, ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను, ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. ఈ 3 సెంటెన్స్లో ఏది కరెక్ట్ చూద్దాం. షీ డేర్స్ నాట్ కమ్ హియర్, డేర్తో కానీ నీడ్తో కానీ నాట్ ఇస్తే బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగిస్తే సరిపోయింది. సో నాట్ ఇచ్చి బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగించాం V1 అంటే నాట్ ఉండి బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగించామంటే ఇది మోడల్ వర్బ్గా పనిచేస్తాయి. మోడల్ వర్బ్కి ఎక్కడ కూడా SRES రాదు, మెయిన్ వర్బ్కి మాత్రమే SRES వస్తుంది. నాట్ ఉండి పక్కన బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగించామంటే ఇది మోడల్ వర్బ్. మోడల్ వర్బ్కి ఇప్పుడు కూడా SRES రాయము, ఎందుకంటే ఇది నాన్ ఫైనైట్ వర్బ్ కాబట్టి అలా చేంజ్ అవ్వదు, ఓన్లీ డేర్ అనాలి. కాబట్టి ఇది డేర్ అనాలి. షీ డేర్ నాట్ కమ్ హియర్ అనాలి. ఓకేనా? నెక్స్ట్, షీ డేర్ నాట్ కమ్ హియర్, రైట్ ఆన్సర్. ఇది రాంగ్, ఇది రైట్. ఎందుకంటే నాట్ ఉంది బేర్ ఇన్ఫినిటివ్ ఉంది. సో నాట్ ఉండి బేర్ ఇన్ఫినిటివ్ ఉంటే ఇది మోడల్ వెర్బ్ కింద ఉంటుంది. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినప్పటికి కూడా ఈ సీట్లు అయినప్పుడు కూడా ఇది S చేరదు, ఎందుకంటే ఇది మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ అనేది ఇప్పుడు కూడా సబ్జెక్ట్ పెట్టి మారదు. మరి ఈ మోడల్ వెర్బ్లోని ఇది నాన్ ఫైనైట్ వెర్బ్, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్ కాబట్టి అది ముందున్న సబ్జెక్ట్ పెట్టి మారదు. కాబట్టి షీ డేర్ నాట్ కమ్ హియర్ అనాలి తప్ప షీ డేర్స్ నాట్ కమ్ హియర్ అని అనకూడదు. ఎందుకని మళ్ళీ చెప్తున్నాను, నాట్ తర్వాత అక్కడ బేర్ ఇన్ఫినిటివ్ ఉంది V1 అంటే ఇది మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్కి చివరిని SRES చేరదు, సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మారదు, నీడ్ అయినా డేర్ అయినా అదే రూల్. ఇక్కడ షీ డేర్స్ టు కమ్ హియర్ ఉంది. ఇక్కడ చూడండి, షీ డేర్స్ టు కమ్ హియర్ 2 + V1 ఉంది, టు ఇన్ఫినిటివ్ ఉపయోగించాం. డేర్ తర్వాత టు ఇన్ఫినిటివ్ ఉపయోగించామంటే ఇది మెయిన్ వెర్బ్, మోడల్ వెర్బ్ కాదు. మెయిన్ వెర్బ్ అనేది ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే చివరిని SRES చేస్తే చెప్పాను V1కి. షీ డేర్స్ టు కమ్ హియర్, రైట్ ఆన్సర్. ఓకేనా? 2 + V1 ఉంది అంటే ఇక్కడ ఇది ఉన్నది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, డేర్ కానీ నీడ్ కానీ. ఈ మెయిన్ వెర్బ్ కానీ ఒకవేళ V1కి SRES రాయాలంటే ముందు సబ్జెక్ట్ C కాబట్టి SRESలో రాయాలి, డేర్స్ అని రాయాలి. నీడ్ అయితే నీడ్స్ అని రాయాలి. అంతేగాని నాట్ + V1 ఉంది అంటే ఇది మోడల్ వెర్బ్. ఈ మోడల్ వెర్బ్కి SRES పెట్టకూడదు, సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ అయినా ఓన్లీ డేర్ అయినా రాయాలి, నీడ్ అయినా రాయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు మొదట్లో ఇచ్చినటువంటి బిట్ ఉంది కదా, ఆ బిట్కి ఆన్సర్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసిన తర్వాత ఈ బిట్కి ఆన్సర్ మీరు కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీరు నమోదు చేయండి. ఓకేనా? నెక్స్ట్ రూల్ చూడండి, యూజ్ టు తర్వాత మనము రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. యూజ్ టు తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా? అయితే ఒకవేళ యూజ్ టుకు ముందు బీ ఫామ్ వెర్బ్ ఇచ్చినట్లయితే, యామ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వజ్ కానీ వర్ కానీ ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రం రాయాల్సింది జెరాండ్ కానీ. జెరాండ్ అంటే వెర్బ్ 1కి ING లేదా ఒక నౌన్ ఏదో ఒకటి వస్తుంది. మొత్తం ఏంటంటే యూజ్ టు ముందు ఒక బీ ఫామ్ వెర్బ్ ఉన్నట్లయితే, అంటే యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ ఉన్నట్లయితే అప్పుడు యూజ్ టు తర్వాత వెర్బ్ 1కి ING కానీ ఒక నౌన్ కానీ వస్తుంది, ఏదో ఒక నౌను. జెరాండ్ కూడా వెర్బల్ నౌనే కదా, కాబట్టి నౌన్ కానీ వెర్బ్ 1కి ING కానీ రాయాలి. కానీ యూజ్ టు ముందు ఎటువంటి బీ ఫామ్ వెర్బ్ లేకపోతే రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఎందుకంటే యూజ్ టు అనేది మోడల్ వెర్బ్ కదా. యూజ్ టు తర్వాత ఆర్ టు తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలని చెప్పాం.
కానీ యూజ్డ్ టు ముందు ఒకవేళ బీ ఫామ్ వెర్బ్ ఇస్తే మాత్రం రాయాల్సింది జెరాండ్ రాయాలి. ఓకేనా? సి యూజ్డ్ టు వాక్ ఎవ్రీ మార్నింగ్ అంటమ్మా. సి యూజ్డ్ టు వాకింగ్ ఎవ్రీ మార్నింగ్ అంటామంటే యూజ్డ్ టు ముందు ఇటువంటి బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. సి యూజ్డ్ టు వాక్ ఎవ్రీ మార్నింగ్. యూజ్డ్ టు అంటే గతంలో ఉండే అలవాట్ల గురించి, గతంలో పని అలా చేస్తూ ఉన్నాను, గతంలో వాకింగ్ ఎవ్రీ మార్నింగ్ చేస్తూ ఉండేది ఆమెని చెప్పడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, ఐ ఆమ్ యూజ్డ్ టు స్మోక్. ఐ ఆమ్ యూజ్డ్ టు స్మోకింగ్. ఇక్కడ ఐ తర్వాత అంటే యామ్ ఉంది, యూజ్డ్ టు ఉంది. ఓకేనా? అంటే యూజ్డ్ టు తర్వాత యూజ్డ్ టు ముందు బీ ఫామ్ వెర్బ్ ఉంటే అప్పుడు యూజ్డ్ టు తర్వాత ఏం రాయమని చెప్పాను? ఇంగ్ ఫామ్ రాయని చెప్పాను, జెరాండ్. కాబట్టి బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఐ ఆమ్ యూజ్డ్ టు స్మోకింగ్ అనాలి తప్ప ఐ ఆమ్ యూజ్డ్ టు స్మోక్ అనకూడదు. సో యూజ్డ్ టుకి ముందు బీ ఫామ్ వెర్బ్ లేకపోతేనే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి, V1 రాయాలి. ముందు బీ ఫామ్ వెర్బ్ ఉంటే జెరాండ్ రాయాలి, వెర్బ్ 1కి ING. ఓకేనా? వీ ఆట్ టు హెల్ప్ ద పూర్ అంటామా, టు హెల్పింగ్ ద పూర్ అంటామంటే ఆట్ టు తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. దీనికి ముందు బీ ఫామ్ వెర్బ్ రూల్ గట్రా ఏం లేదు. ఆట్ టు తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాల్సిందే. వీ ఆట్ టు హెల్ప్ ద పూర్ అంటే మనం తప్పనిసరిగా పేదవారికి సహాయం చేయాలి అని. ఓకేనా? ఆట్ టు అంటే మస్ట్ అని అర్థం. ఓకేనండి? ఈ విధంగా యూజ్డ్ టు ముందు బీ ఫామ్ వెర్బ్ లేకపోతే బేర్ ఇన్ఫినిటివ్, యూజ్డ్ టు ముందు బీ ఫామ్ వెర్బ్ ఉంటే జెరాండ్ రాయాలి, ఆట్ టు తర్వాత బేర్ ఇన్ఫినిటివే రాయాలి. ఓకేనా? క్లియర్? మరో ఇంపార్టెంట్ రూల్ బేర్ ఇన్ఫినిటివ్ సంబంధించి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. దీని మీద బిట్ ఎక్కువగా వస్తుంటుంది, డేర్ మీద, నీడి మీద, అలాగే ఇప్పుడు చెప్పబోయే మోడల్ మీద కూడా బిట్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి టెట్ డిఎస్సి వారికి. చూడండి, సబ్జెక్టు వెర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది, జెరాండ్ వస్తుంది. ఏ సందర్భాల్లో వస్తుందంటే ఇక్కడ ఉన్న వెర్బ్ అనేది చూడండి, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ ఉండే వెర్బ్ అనేది పెర్సెప్షన్ ఆఫ్ వెర్బ్స్ అవ్వాలి. ఏంటంటే సీ, ఫీల్, హియర్, నోటీస్, అబ్జర్వ్, వాచ్, స్మెల్, లిజన్. ఈ వెర్బులు ఏవని ఇక్కడ రావాలి. ఎక్కడ? సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ కదా, ఆ వెర్బ్ ప్లేస్లో ఇవేవని రావచ్చు. సీ, ఫీల్, హియర్, నోటీస్, అబ్జర్వ్, వాచ్, స్మెల్, లిజన్. ఈ వెర్బుల్లో ఈ వెర్బ్ ఏదైనా వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ ఉండి, ఆబ్జెక్ట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ అని రాయొచ్చు, జెరాండ్ అని రాయొచ్చు. బేర్ ఇన్ఫినిటివ్ రాయచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆ పని కంప్లీట్ అయిపోయింది మరియు ఆ పని యొక్క ఫీల్ మనం పొందుతాం, ఆల్రెడీ దాని యొక్క ఫీల్ మనం పొందేస్తాం, అంటే కంప్లీట్ అయిపోయినట్టు త్రూ అవుట్. అదే జెరాండ్ రాస్తే ఏ మీనింగ్ వస్తుందంటే ఆ పని పూర్తి అవ్వదనమాట, ఆ ఫీల్ మనం పొందాం, సగమే పొందుతాం. అక్కడ ఒక పని జరుగుతున్నాను చూస్తాం, అది కంప్లీట్ అయినంత వరకు అక్కడ ఉండం, వెళ్ళిపోతాం, అంటే ఆ ఫీల్ మొత్తం పొందాం, ఇన్కంప్లీట్ అనమాట. ఇప్పుడు జెరాండ్ వాడినప్పుడు ఇన్కంప్లీట్ మీనింగ్, బేర్ ఇన్ఫినిటివ్ వాడితే కంప్లీట్ అయిపోయినట్టు ఫీలింగ్, కంప్లీట్ అయిపోయి దాని ఫీల్ మనం పొందుతాం, ఆ మీనింగ్ బేర్ ఇన్ఫినిటివ్. అంటే ఈ సీ, ఫీల్, హియర్ ఈ వెర్బుల తర్వాత ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాసిన రైటే, జెరాండ్ రాసిన రైటే. బేర్ ఇన్ఫినిటివ్ వాడే సందర్భం ఏంటంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి దాని ఫీల్ పొందుతాము అని ఫీలింగ్, ఆ మీనింగ్ అనమాట. జెరాండ్ రాసినప్పుడు మీనింగ్ ఏంటంటే వర్క్ కంప్లీట్ అవ్వదు, దాని ఫీల్ మనం కొంతవరకే పొందుతాము, ఆ వర్క్ అవుతుండగా మనం వెళ్ళిపోతాము అర్థం, వెళ్ళిపోయామని అర్థం. ఓకేనా? మొత్తం పెట్టి బేర్ ఇన్ఫినిటివ్ అంటే V1, జెరాండ్ అంటే V1కి ING, V1కి ING. ఓకేనా? చూద్దాం ఎగ్జాంపుల్స్. హీ హెర్డ్ హెర్, హీ సబ్జెక్ట్, హెర్డ్ వెర్బ్, హెర్ అనేది ఆబ్జెక్ట్. ఎందుకంటే ఈ వెర్బులతో మీకు ఆల్రెడీ జెరాండ్లో చెప్పాను. ఓకేనా? రెండు వాడచ్చు ఆన్సర్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వెర్బ్ ప్లేస్లో మనం చెప్పిన పెర్సెప్షన్ ఆఫ్ వెర్బ్స్ అనేవి చూసుకోండి. హెర్డ్ ఉంది, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, అప్పుడు రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ అంటే V1, జెరాండ్ అంటే V1కి ING, టూ ఇన్ఫినిటివ్ రాదు. ఓకేనా? ఈ హెర్డ్ హెర్ క్రై అయిన రైటే, ఈ హెర్డ్ హెర్ క్రయింగ్ అని రాసిన రైటే. అర్థమైందా? అంటే ఆమె ఏడుస్తూ ఉండడానికి చూశాడు అతను. కొన్ని సందర్భాల్లో పూర్తిగా చూసి ఆ ఏడుపు అయిపోయినంత వరకు చూడొచ్చు, లేదా ఏడుస్తూ ఉండగా చూసి మధ్యలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో రెండు సందర్భాలు వస్తాయి, అంటే బేర్ ఇన్ఫినిటివ్ రాయొచ్చు, నెక్స్ట్ జెరాండ్ కూడా రాయొచ్చు ఈ సందర్భంలో. ఓకేనా? నెక్స్ట్ హీ సబ్జెక్టు, వాచ్డ్ వెర్బ్, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది ఫిల్మ్, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, మరి ఇక్కడ వాచ్ అని వెర్బ్ ఉంది, అప్పుడు ఏడొస్తుందంటే బేర్ ఇన్ఫినిటివ్ కానీ వెర్బ్ 1కి ING, జెరాండ్ కానీ వస్తుంది, టూ ఇన్ఫినిటివ్ రాదు. హీ వాచ్డ్ ద ఫిల్మ్
ఎంజాయ్ అనొచ్చు, హీ వాచ్డ్ ద ఫిల్మ్ ఎంజాయింగ్ అనొచ్చు, అంతేగాని టు ఎంజాయ్ అని అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఐ సా హెర్, ఐ సబ్జెక్టు, సా వెర్బు, హెర్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండి ఇక్కడ మన వెర్బ్ లిస్టులో వెర్బ్ ఉంది కదా సి, కాబట్టి వెంటనే రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ కానీ వెర్బ్ అనక ఎన్జీ కానీ, టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఐ సా హెర్ రన్ లేదా ఐ సా హెర్ రన్నింగ్, బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి బ్లాక్ ఇంక్తో బిట్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఐ హ్యారెడ్ హిమ్, ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. మరి ఆ స్ట్రక్చర్ ప్రకారంగా ఉంది కదా, ఎరడని వెర్బ్ ఉంది. వెంటనే సింగ్ కానీ సింగింగ్ కానీ, అంటే V1 కానీ V1 కయ్యంజీ కానీ, అంటే బేర్ ఇన్ఫినిటివ్ కానీ జరగడం కానీ రెండు ఆన్సర్లు రెడీ అనుకుంటాం. కానీ తప్పు. ఇక్కడ కండిషన్ ఇచ్చారు చూడండి. ఐ హ్యారెడ్ హిమ్ డాష్ అండ్ ఐ కెన్ సే దట్ హీఈస్ ఏ గుడ్ సింగర్. అతను పాడుతూ ఉండడం నేను చూశాను. నెక్స్ట్ అతను మంచి సింగర్ అని నేను చెప్పగలను. ఎప్పుడు చెప్పగలడు? అండ్ ఐ కెన్ సే దట్ హీఈస్ ఏ గుడ్ సింగర్. నేను చెప్పగలను అతను మంచి సింగర్ అని. ఎప్పుడు చెప్పగలవు? ఆ పాడడం అంతా పూర్తిగా చూసి ఆ ఫీల్ను పొందిన తర్వాత చెప్పగలవు. అంటే కంప్లీట్గా అక్కడ జరిగిన పనిని చూడాలి, చూస్తేనే అతను సింగర్ అని చెప్పగలవు కదా. అంటే కంప్లీట్ అయిపోయిందని అర్థం. కంప్లీట్ అయిపోతే ఏమో చెప్పాలి? బేర్ ఇన్ఫినిటివ్. ఆ పని అక్కడ కంప్లీట్ అయిపోయి దాని ఫీల్ మనం పొందితే అప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ రాయాల్సింది సింగ్ రాయాలి, సింగింగ్ అని రాయకూడదు. సార్ మీరు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ హెరడ్ అని వెర్బ్ ఉంది ఈ లిస్టులోని, వెంటనే సింగ్ రాసిన సింగింగ్ రాసిన రైట్ అంటే ఈ సందర్భాల్లో రైటు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి హింట్ ఇవ్వలేదు. ఇక్కడ క్లియర్గా హింట్ ఇచ్చాడు. అక్కడ ఐ కెన్ సే దట్ ఈజ్ ఏ గుడ్ సింగర్. అతను పాడుతూ ఉండా నేను చూశాను, నేను చెప్పగలను అతను మంచి సింగర్ అని. ఎలా చెప్పగలవు? ఆ పాట పూర్తిగా విని ఆ ఫీల్ పొందితే కదా. పూర్తిగా విని ఫీల్ పొందితే బేర్ ఇన్ఫినిటివ్. నెక్స్ట్ ఐ సా హిమ్ డాష్ బట్ ఐ డిడెంట్ స్టే దేర్. నేను అతను డాన్స్ చేయడానికి చూశాను, బట్ ఐ డిడెంట్ స్టే దేర్. ఇక్కడ చూడండి సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు, వెంటనే సి అనే వెర్బ్ ఉంది. మరి ఈ స్ట్రక్చర్ ప్రకారంగా డాన్స్ రాసిన డాన్సింగ్ రాసిన రైటే కదా సార్ అంటే ఇక్కడ ఒక క్లూ ఇచ్చినట్టే బట్ ఐ డిడెంట్ స్టే దేర్. కానీ నేను అక్కడ లేను. అతను పాడుతున్నాను డాన్స్ చేస్తున్నాను చూశాను కానీ అక్కడ లేను. అంటే అతను చేసిన డాన్స్ని కంప్లీట్గా అతను ఆ ఫీల్ని పొందలేదు. అక్కడ పని కంప్లీట్ అవ్వకముందు వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ లేడని అన్నాడు క్లియర్గా డిడెంట్ స్టే దేర్ అని. అంటే ఇన్కంప్లీట్ అర్థం. ఇన్కంప్లీట్ స్టేట్ రాయాలా? జెరాండ్ జెరాండ్ అంటే ఇక్కడ డాన్సింగ్ అని రాయాలి. అక్కడ ఏ రాయాలి? డాన్సింగ్ రాయాలి. డాన్స్ రాయకూడదు, టు డాన్స్ రాయకూడదు. ఇలాగ హింట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో ప్రత్యేకించి ఈ మీనింగ్గా అంటే అక్కడ పూర్తిగా చూశాను లేదా పూర్తిగా చూడకుండా వెళ్ళిపోయాను అని మీనింగ్గా ఏమైనా సెంటెన్స్లు ఇవ్వకపోతే ఇలా డైరెక్ట్గా ఇస్తే రెండు ఆన్సర్లు కరెక్టే. కానీ ఇలాగ ప్రత్యేకించి ఒక హింట్ ఇచ్చాడంటే కన్క్లూజన్ ఇచ్చాడంటే మనం చూసుకోవాలి అది కంప్లీట్ అయ్యి ఆ ఫీల్ పొందాడా లేదా మధ్యలోనే వెళ్ళిపోయాడా మీనింగ్ వచ్చిందా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. సి హెర్డ్ రెండు వెర్బులతో కూడా రెండు వెర్బులు కూడా మనము ప్యాసివ్లో చెప్పేటప్పుడు అంటే సికి హెర్డ్కి ముందు ఒక బీఫామ్ వెర్బు యామ్ ఈజర్ కానీ వజ్వర్ కానీ వచ్చినట్లయితే సికి హెర్డ్కి హియర్కి సికి హియర్కి రెండు వెర్బులకి ముందు బీఫామ్ వెర్బ్ అంటే ప్యాసివ్లో ఉన్నప్పుడు ఈ రెండు వెర్బులు కూడా ప్యాసివ్లో ఉన్నప్పుడు మాత్రం మనం రాయాల్సింది టు ఇన్ఫినిటివ్ రాయాలి తప్ప జెరాండ్ అలాగే బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఓకేనా. షీ వాజ్ సీన్ టు ఎంటర్ ద బెడ్రూమ్ అనాలి. అదేవిధంగా ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళినట్టు కనిపించిందని. ఓకేనా. నెక్స్ట్ హీ వాజ్ హ్యారెడ్ టు సే దట్ హీ లవ్డ్ హిజ్ వైఫ్. హీ వాజ్ అన్నాడు అక్కడ, వాజ్ ప్లస్ హెర్డ్, వాజ్ ప్లస్ సీన్ ఉంది అక్కడ. అంటే బీఫామ్ తర్వాత సీన్ వచ్చింది, బీఫామ్ తర్వాత హెర్డ్ వచ్చింది, ప్యాసివ్లో ఉంది. ప్యాసివ్లో ఉన్నప్పుడు ఇక్కడ రాయాల్సింది టు ఇన్ఫినిటివ్ రాయాలి తప్ప బేర్ ఇన్ఫినిటివ్ కానీ జెరాండ్ కానీ రాయకూడదు. ఓకే, ఇది ఎక్సెప్షన్ ఈ రెండు వెర్బులకి. ఓకేనండి. హీ వాజ్ హ్యారెడ్ టు సే దట్ హీ లవ్డ్ హిజ్ వైఫ్. అతను తన భార్యని ఇష్టపడుతున్నాడు అని చెప్పినట్లు వినబడింది. ఓకేనా. ఇక్కడంటే ఆమె బెడ్రూమ్లకి ప్రవేశించినట్టు కనిపించింది అని మీనింగ్ అనమాట. ఇక్కడ షీ వాజ్ సీన్ టు ఎంటర్ ద బెడ్రూమ్ అంటే ఈ విధంగా సీ హ్యాడ్ రెండు కూడా ప్యాసివ్లో చెప్పేటప్పుడు దాని తర్వాత రాయాల్సింది టు ఇన్ఫినిటివ్ రాయాలి. షీ వాజ్ సీన్ టు ఎంటర్ ద బెడ్రూమ్, హీ వాజ్ హ్యారెడ్ టు సే దట్ హీ లవ్డ్ హిజ్ వైఫ్ అని అనాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ రూల్ ఇక్కడ చూడండి. హెల్ప్ అని వెర్బ్, సబ్జెక్టు హెల్ప్ ఆబ్జెక్ట్. సో వెర్బ్ అనేది హెల్ప్ అయినప్పుడు తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు
ఆ ఆబ్జెక్ట్ తర్వాత రావాల్సింది టు ఇన్ఫినిటివ్ అని రాయొచ్చు, బేర్ ఇన్ఫినిటివ్ అని రాయొచ్చు. ఏది రాసినా రైటే. మళ్ళీ చెప్తాను చూడండి, సబ్జెక్ట్, హెల్ప్, ఆబ్జెక్ట్. హెల్ప్ అనే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి ఆ ఆబ్జెక్ట్ తర్వాత మనం టు ఇన్ఫినిటివ్ రాసిన రైటే, బేర్ ఇన్ఫినిటివ్ రాసిన రైటే. హీ హెల్ప్డ్ మీ బై ఏ వాచ్ అన్నా, టు బై ఏ వాచ్ అన్నా, బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా? అంటే వాచ్ కొనడానికి అతను సహాయం చేశాడని. హీ హెల్ప్డ్ మీ బై ఏ వాచ్ అన్నా, హీ హెల్ప్డ్ మీ టు బై ఏ వాచ్ అన్నా కరెక్ట్. షీ హెల్ప్డ్ హిమ్, షీ హెల్ప్డ్ హిమ్. చూడండి, హెల్ప్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. రైట్ ద ఎగ్జామ్ అన్నా, టు రైట్ ద ఎగ్జామ్ అన్నా, బోత్ ఆర్ కరెక్ట్. షీ హెల్ప్డ్ హిమ్, రైట్ ద ఎగ్జామ్, టు రైట్ ద ఎగ్జామ్. రెండు ఆన్సర్లు కరెక్ట్ హెల్ప్ తోటి. బేర్ ఇన్ఫినిటివ్ రైటే, టు ఇన్ఫినిటివ్ రైటే. ఇప్పుడు ఆబ్జెక్ట్ రావాలి హెల్ప్ తర్వాత. నెక్స్ట్ రూల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ చూడండి. సబ్జెక్ట్ ఉండి పక్కన ఒక కాజిటివ్ వెర్బ్. కాజిటివ్ వెర్బ్స్ అంటే మేక్, లెట్, హ్యావ్, బిడ్. మేక్, లెట్, హ్యావ్, బిడ్ అవి సబ్జెక్ట్ వెర్బులుగా మెయిన్ వెర్బులుగా ఉంటాయి. ఈ కాజిటివ్ వెర్బ్స్ అంటే వీటిలే. ఈ వెర్బులు ఉండి ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తే రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా? కాజిటివ్ వెర్బ్ వస్తుంది, మేక్ కానీ, లెట్ కానీ, హ్యావ్ కానీ, బిడ్ కానీ వచ్చి ఆ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ తర్వాత రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి తప్ప జెరాండ్ కానీ, టు ఇన్ఫినిటివ్ కానీ రాయకూడదు. ఓకేనా? దే సబ్జెక్ట్, మేడ్ వెర్బ్ ఉంది ఇక్కడ, దే మేడ్ మీ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ మేడ్ అనేది కాజిటివ్ వెర్బ్ కాబట్టి దే మేడ్ మీ వచ్చిన తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ వీప్ రాయాలి తప్ప టు వీప్ అని రాయకూడదు. దే మేడ్ మీ వీప్ అనాలి తప్ప టు వీప్ అని కానీ, వీపింగ్ అని కానీ, అంటే జెరాండ్ కానీ, టు ఇన్ఫినిటివ్ కానీ రాస్తే తప్పు. ఓకేనా? అంటే వాళ్ళు నన్ను ఏడిపించారని అర్థం. దే మేడ్ మీ వీప్ అంటే వాళ్ళు నన్ను ఏడిపించారని అర్థం. ఇక్కడ మేడ్ అంటే మీనింగ్ తయారు చేయడము, మేకింగ్ అని కాదు. ఓకేనా? ఇది ఇక్కడ మీనింగ్ వేరేనమాట కాజిటివ్ వెర్బ్గా. మై ఫాదర్ లెట్ మీ ప్లేయింగ్ టు ప్లే ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడ లెట్ అనేది మనకి ఇక్కడ లెట్ అనేది ఇక్కడ చూడండి, లెట్ కాజిటివ్ వెర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. మరి లెట్ అనేది కాజిటివ్ వెర్బ్. అప్పుడు తర్వాత రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ప్లేయింగ్ అని రాయకూడదు, టు ప్లే అని రాయకూడదు. మై ఫాదర్ లెట్ మీ ప్లే ఫర్ సమ్ టైమ్. మా ఫాదర్ నన్ను కొంతసేపు ఆడుకోవడానికి పెర్మిషన్ ఇచ్చారని, ఆడుకోమని చెప్పారని. అర్థమైందా? లెట్ మీ అంటే పెర్మిషన్ ఇవ్వడం. నెక్స్ట్ మై ఫాదర్ లెట్ మీ ప్లే ఫర్ సమ్ టైమ్. ఓకేనండి? నెక్స్ట్ హీ బేడ్ మీ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. చూసారు ఇక్కడ బేడ్ అనేది బిడ్ యొక్క రూపం కాబట్టి ఇది కాజిటివ్ వెర్బ్. తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, వస్తే అన్నీ రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. గో అని రాయాలి తప్ప గోయింగ్ రాయకూడదు, టు గో రాయకూడదు. హీ బేడ్ మీ గో దేర్ అనాలి. హీ బేడ్ మీ గో దేర్ అని అనాలి తప్ప టు గో దేర్ అని కానీ, గోయింగ్ దేర్ అని కానీ చెప్పకూడదు. ఓకేనా? సో ఇక్కడ హీ బేడ్ మీ గో దేర్ అంటే అతను నన్ను అక్కడికి వెళ్ళమన్నాడని అర్థం, ఆర్డర్ వేయడం, అక్కడికి వెళ్ళమన్నాడని అర్థం. లెట్ మై ఫాదర్ లెట్ మీ ప్లే ఫర్ సమ్ టైమ్ అంటే కొంతసేపు ఆడుకోమన్నారని అర్థం, ఆడుకోవడం పర్మిషన్ ఇచ్చిన అర్థం. సో ఈ విధంగా బేడ్ మీ తర్వాత లెట్ మీ అంటే లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చిన, బేడ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చిన, మేక్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చిన రాయాల్సింది అంటే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. నెక్స్ట్ సీ మేక్స్ మీ సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ మేక్ అనేది కాజిటివ్ వెర్బ్. తర్వాత రాయాల్సింది లాఫ్ రాయాలి తప్ప లాఫింగ్ అని రాయకూడదు. సీ మేక్స్ మీ లాఫింగ్, సీ మేక్స్ మీ లాఫ్ అనాలి. సీ మేక్స్ మీ లాఫ్. ఓకేనా? ఆమె నన్ను నవ్వించింది అర్థం, నవ్విస్తుందని. ఇక్కడ చూడండి, ఈ కాజిటివ్ వెర్బ్స్తో సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది ప్యాసివ్లో ఉన్నట్లయితే అంటే వాటి ముందు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, బీఫామ్ వెర్బ్స్ వచ్చినట్లయితే హీ వాజ్ మేడ్. చూసారా ఇక్కడ డైరెక్ట్గా మేడ్ ఉంది, దీని ముందు ఎటువంటి బీఫామ్ వెర్బ్స్ లేవు. కానీ ఇక్కడ వాజ్ మేడ్ ఉందంటే ప్యాసివ్లో ఉన్నప్పుడు మాత్రం రాయాల్సింది టు ఇన్ఫినిటివ్ రాయాలి, బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు. హీ వాజ్ మేడ్ టు వీప్, హీ వాజ్ మేడ్ టు వీప్ అనాలి తప్ప హీ వాజ్ మేడ్ వీప్ అనకూడదు. ఓకేనా? వీప్ అని బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు, టు ఇన్ఫినిటివ్ రాయాలి. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, గాట్. మై మదర్ గాట్ మీ. గాట్ అనే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నదంటే మనం రాయాల్సింది ఏంటంటే ఇక్కడ టు ఇన్ఫినిటివ్ రాయాలి. మై మదర్ గాట్ మీ టు క్లీన్ ద రూమ్ అనాలి తప్ప క్లీన్ ద రూమ్ అని అనకూడదు. ఓకేనా? చూడండి, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. గాట్ అనే వెర్బ్ తర్వాత గెట్, గాట్. గాట్ అనే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండి ఆ తర్వాత రాయాల్సింది
టూ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా, బేర్ ఇన్ఫినిటివ్ రాయకూడదు, కాజిటివ్ వెర్బ్ లాగా రాయకూడదు అనమాట. గాట్కి స్పెషల్ అనమాట. గాట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే తర్వాత రాయాల్సి టు క్లీన్ ద రూమ్ అని రాయాలి. మై మదర్ గాట్ మీ టు క్లీన్ ద రూమ్ అనాలి. ఓకేనండి, అది గాట్కి ఎక్సెప్షన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే హ్యాడ్ బెటర్, హ్యాడ్ సోనర్, హ్యాడ్ రాదర్, వుడ్ రాదర్, వుడ్ సోనర్. తర్వాత అంటేనే బేర్ ఇన్ఫినిటివ్ వాడాలి అంటే V1 వాడాలి. నెక్స్ట్ దాన్ వస్తుంది, దాని తర్వాత కూడా బేర్ ఇన్ఫినిటివ్ వాడాలి. ఓకేనా, చూడండి ఈ హ్యాడ్ బెటర్ గో టు దాన్, ఈ హ్యాడ్ బెటర్ గో అంటామా, ఈ హ్యాడ్ బెటర్ గోయింగ్ అంటామా, ఈ హ్యాడ్ బెటర్ టు గో అంటామంటే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. జెరాండ్ కానీ టు ఇన్ఫినిటివ్ కానీ రాయకూడదు. ఈ హ్యాడ్ బెటర్ గో దాన్ తర్వాత కూడా V1 రాయాలంటే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. టు స్టే కానీ స్టేయింగ్ అని రాయకూడదు. ఈ హ్యాడ్ బెటర్ గో దాన్ స్టే, ఈ హ్యాడ్ బెటర్ గో దాన్ స్టే అనాలి. అంటే ఏంటి, వెళ్ళడం కంటే ఉండడమే మంచిది. వెళ్ళడం కంటే ఉండడమే అంటే ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది. ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది అని అర్థం. ఈ హ్యాడ్ బెటర్ గో దాన్ స్టే. నెక్స్ట్ చూడండి, హీ వుడ్ రేదర్ తర్వాత వెంటనే బేర్ ఇన్ఫినిటివ్ డై రాయాలి. టు డై అని కానీ డైయింగ్ అని కానీ రాయకూడదు. ఈ వుడ్ రేదర్ డై. దాన్ తర్వాత వెర్బ్ 1 టూ ఇన్ఫినిటివ్ బేర్ ఇన్ఫినిటివ్ ఉందో చూడండి, వెర్బ్ 1 ఉంది. సో సరిపోయింది. ఈ వుడ్ రేదర్ డై దాన్ టెల్ ఏ లై. అతను అబద్ధం చెప్పడం కంటే చనిపోవడం మంచిదని చనిపోవడమే ఇష్టపడతాడు. అబద్ధం చెప్పడం కంటే చనిపోవడమే ఇష్టపడతాడు అంటే అబద్ధం చెప్పడం అర్థం. అబద్ధం చెప్పడం కంటే చనిపోవడమే ఎక్కువగా ఇష్టపడతాడని అర్థం. హీ వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. దాని తర్వాత కూడా బేర్ ఇన్ఫినిటివ్ ఉంది. వుడ్ రాదర్ తర్వాత కూడా బేర్ ఇన్ఫినిటివ్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ హ్యాడ్ రాదర్ తర్వాత అంటేనే బేర్ ఇన్ఫినిటివ్ ఉంది. తర్వాత దాన్ ఉంది. దాని తర్వాత కూడా టు డిపార్ట్ అని తప్పు. టూ ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఏం రాయాలి అక్కడ, డిపార్ట్నే రాయాలి. బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. 2 + V1 రాయకూడదు. ఈ హ్యాడ్ రాదర్ స్టే దాన్ డిపార్ట్ అనాలి. రెండు కూడా అంటే వీటి తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి, దాని తర్వాత కూడా బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. అంటే V1 రాయాలి. ఐ హ్యాడ్ బెటర్ గో ఇన్ టైమ్. ఐ హ్యాడ్ బెటర్ గో, టు గో కానీ గోయింగ్ అని రాయకూడదు. ఓకేనా, నెక్స్ట్ అండి లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. లెట్ తర్వాత ఎక్కువగా మీ కానీ అజ్ కానీ, ఆ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్. ఇందాక చెప్పాను కాజిటివ్ వెర్బ్స్ మేక్, లెట్, బిడ్ అని చెప్పాను కదా. అక్కడ ఆ రూల్లోనే ఈ రూల్ కూడా వస్తుంది. కాబట్టి ముందు సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉండకపోయినా లెట్ని ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ కింద తీసుకోవాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్డర్స్ కింద, సైజెస్ కింద. సో లెట్తో స్టార్ట్ అయ్యి తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నా తర్వాత రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. లెట్ మీ గో దేర్ అని అక్కడికి వెళ్ళనివ్వండి. లెట్ అస్ గో టు ద మూవీ అనాలి తప్ప టు గో అనకూడదు. లెట్ అస్ గో టు ద మూవీ, సినిమాకి వెళ్దామని. ఓకేనా, మమ్మల్ని సినిమాకి వెళ్దామండి అని. లెట్ అస్ గో టు ద మూవీ, లెట్ మీ గో దేర్ అనాలి. అంతేగాని లెట్ మీ టు గో దేర్ అనకూడదు. లెట్ అస్ టు గో టు ద మూవీ అనకూడదు. లెట్ అస్ తర్వాత లెట్ మీ తర్వాత వెంటనే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ అండి నథింగ్ బట్, నథింగ్ ఎక్సెప్ట్, అలాగే ఎవ్రీథింగ్ బట్. నథింగ్ బట్, ఎవ్రీథింగ్ బట్ కూడా వస్తుంది ఇక్కడ. వీటి తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. హీ డస్ నథింగ్ బట్ ప్లే అనాలి తప్ప టు ప్లే అనకూడదు. హీ డస్ నథింగ్ బట్ ప్లే అనాలి. అంటే అతను ఆడడం తప్ప ఏది చేయలేడు అని అర్థం. నథింగ్, హీ డస్ నథింగ్ బట్ ప్లే, అతను ఆడడం తప్ప ఏమి చేయడం అని అర్థం. సో ఈ విధంగా నథింగ్ బట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. అలాగే హీ డస్ ఎవ్రీథింగ్ బట్ టాక్ అనాలి. ఓకేనా, మాట్లాడమే తప్ప ప్రతిదీ చేస్తాడు. మాట్లాడడం కాకుండా ప్రతిదీ చేస్తాడు. హీ డస్ ఎవ్రీథింగ్ బట్ టాక్ అంటే మాట్లాడడం తప్ప ప్రతిదీ చేస్తాడు. అక్కడ ఆడడం తప్ప ఏది చేయడం అర్థం. నెక్స్ట్ ఏ విధంగా ఎవ్రీథింగ్ బట్ తర్వాత నథింగ్ బట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ద డాగ్ డస్ నథింగ్ ఎక్సెప్ట్. నథింగ్ ఎక్సెప్ట్ వచ్చినా, నథింగ్ బట్ వచ్చినా, ఎవ్రీథింగ్ బట్ వచ్చినా తర్వాత రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ద డాగ్ డస్ నథింగ్ ఎక్సెప్ట్ బార్క్ అంటే అరవడం తప్ప డాగ్ ఏమి చేయదని. ఇక్కడ ఆడడం తప్ప అతను ఏమి చేయలేడని. ఇక్కడ టాక్ మాట్లాడడం తప్ప ప్రతిదీ చేస్తాడని అర్థం. సో ఈ విధంగా మనకి నథింగ్ బట్ తర్వాత, నథింగ్ ఎక్సెప్ట్ తర్వాత, ఎవ్రీథింగ్ బట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి లాస్ట్ యూసేజ్ అంటే వై,
వై నాట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగిస్తాము. ఏ సందర్భంలో అంటే మేకింగ్ సజెషన్ సలహా ఇచ్చేటప్పుడు క్వశ్చన్ రూపంలో మనం అడిగేటప్పుడు వైతో అడిగేటప్పుడు ఈ వై తర్వాత కానీ వై నాట్ తర్వాత కానీ బేర్ ఇన్ఫినిటివ్ను ఉపయోగిస్తాము. వై టు పే ఆర్ వై పే మోర్ ఫీజ్ ఎట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మనము అదర్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ ఫీజు ఎందుకు చెల్లించాలి అని ఎవరికో ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు అక్కడ ఎందుకు ఎక్కువ చెల్లిస్తావు, వేరే దగ్గరికి వెళ్ళు, అక్కడ బాగా చెప్తారని ఆ సందర్భంలో వైతో అడిగినప్పుడు వెంటనే బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి తప్ప టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. వై పే మోర్ ఫీజ్ అట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అనాలి. నెక్స్ట్ వై నాట్ టు గో టు ఏ గుడ్ టీచర్ అంటమ్మా. గో టు ఏ గుడ్ టీచర్ అంటే వై నాట్ తర్వాత వై తర్వాత ఒక సజెషన్ ఇచ్చేలా ఉండేటప్పుడు మనం చేయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. వై నాట్ గో టు ఏ గుడ్ టీచర్, ఒక మంచి టీచర్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు మనం, ఓకేనా అని ఒక సజెషన్ ఇవ్వడం. నెక్స్ట్ వై స్పెంట్ ఆర్ టు స్పెంట్ మోర్ మనీ ఆన్ అన్నెసరీ థింగ్స్ అంటే అన్నెసరీ థింగ్స్ మీద ఎందుకు ఎక్కువ ఖర్చు చేయడము అని ఒకరికి సజెషన్ ఇవ్వడం అనమాట. అలాంటి సందర్భంలో క్వశ్చన్ రూపంలో అడిగేటప్పుడు వైతో కానీ వై నాట్ జరిగినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి తప్ప టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. వై స్పెంట్ మోర్ మనీ ఆన్ అన్నెసరీ థింగ్స్. వై నాట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటమా. టు కన్సల్ట్ ఏ డాక్టర్ అంటే కన్సల్ట్ ఏ డాక్టర్ అనాలి తప్ప వై నాట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అనకూడదు. ఎందుకంటే డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేయకూడదు, ఎందుకు సంప్రదించకూడదు. మీకు హెల్త్ బాగా బాగోలేదు కానీ డాక్టర్ నువ్వు ఎందుకు సంప్రదించకూడదు వీళ్ళు అని ఒక సలహా ఇవ్వడం. ఆ సందర్భంలో వై నాట్ తర్వాత వై తర్వాత సజెషన్ సందర్భంలో రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్. ఓకేనండి.